The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. స్ట్రైట్ వేలో క్వశ్చన్. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ లిరిక్స్ రైటర్స్ ఉన్నారు హ్మ్. హ్మ్. కదా! ఎంతో మంది కాంపిటీటివ్ అవునండి. కేటగిరీ అవునండి. ఇండస్ట్రీ అంటేనే. ఇండివిడ్యువల్ సాంగ్స్‌లోనే మీరు ఇన్ని హిట్స్ కొట్టారు కదా! అవునండి. అవును. మీకు ఎందుకని పెద్ద ఫిలిమ్స్‌లో ఇంకా పెద్ద డైరెక్టర్స్ అంటే లైక్ 'సుకుమార్' సార్ అనుకోవచ్చు, 'త్రివిక్రమ్ శ్రీనివాస' గారు అనుకోవచ్చు, 'దిల్ రాజు' గారి బ్యానర్ గాని, హ్మ్. 'మైత్రి' మూవీస్‌లో కానీ, హ్మ్. 'సితార' ఎందుకు మీకు ఆపర్చునిటీ రావట్లేదంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళు బేసిక్‌గా సినిమాని సినిమాలాగా చూసేవాళ్ళు. యూట్యూబ్ వాళ్ళకి సెకండరీ అయ్యుండొచ్చు. యూట్యూబ్‌లో ఎంత హిట్ అయిందనేది ఇప్పుడు ఇదే పాట వేరే హీరోకి పడితే ఇక్కడ 20,000,000 అయిందనుకోండి. అక్కడ 100,000,000 క్రాస్ అవుతది. ఇక్కడికి 4 నుంచి 5 టైమ్స్ ఎక్కువ. మనం రాసింది అక్కడ కాదు. ఇక్కడ రాసాం. సో, ఇంత హిట్ అయినా కూడా వాళ్ళకది చిన్నగా కనిపించొచ్చు. కొంతమంది జెన్యూన్ పీపుల్ ఉంటారు. ఆ పాట చాలా ఇష్టమండి. మీరు రాసింది నాకు అలాంటి లిరిక్స్ కావాలి. ఎలాంటి లిరిక్స్ కొంతమంది ఉండొచ్చు. ఇంకా పెద్ద సర్కిల్ అంటారా? వాళ్ళకి ఆల్రెడీ పెద్ద పెద్ద రైటర్లున్నారు. వాళ్ళకొక సెటప్ ఉండుంటది. ఏ సినిమా ఓపెనింగ్ అయినా ముందు వాళ్ళ లిస్ట్‌లో ఒక 5, 6 నేమ్స్ ఉంటే వాళ్ళకి అంటే ఇంకొక ప్లేస్ యాడ్ అవ్వడానికి అక్కడ లేదు. సో, అందువల్ల రాలేదేమో అని నేననుకుంటాను. ఇది మీ పర్సనల్ ఒపీనియన్. పర్సనల్ ఒపీనియన్. మీరెప్పుడైనా ట్రై చేసారా? అంటే లైక్ పీఆర్‌ని కలవడం కానీ, లేకపోతే ఫిల్మ్ మేనేజర్స్‌ని కలవడం కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్‌ని కలవడం గానీ? నేను బేసిక్‌గా నాకు పీఆర్ లేదండి. నేనిప్పటికొచ్చి ఎవరిని ఏ పీఆర్‌ని కలవలేదు. నాకు ఇంటర్‌వ్యూస్ కూడా పీఆర్ ద్వారా మనం కలిసి ఇంటర్‌వ్యూస్ మనం పెట్టించుకోవడం అనేది ఒక పద్ధతుంటది. నాకు ఇండివిడ్యువల్‌గా ఫోను చేసి మనం ఇంటర్‌వ్యూ చేద్దామండి అంటే నేను హానర్‌గా ఫీలవుతా. సో, నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాను. సో, కొంచెం లేట్ అయినా పర్లేదు. నీ ఈ ఫీలింగ్ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఉండేవాడినన్నమాట. సో, అదన్నమాట. సో, అందుకని ఇంకా ఎవరిని ఏం కలవలేదు. కలవలేదు. పీఆర్‌లో పెద్ద పెద్ద డైరెక్టర్స్‌నైతే ఎవరిని కలవలేదండి ఇప్పటికి. కొంతమంది డైరెక్టర్‌ని కలిసాను. రీసెంట్‌గా 'ఆదిత్య హాసన్' కలిస్తే అతనికి 'చిలక' పాట చాలా ఇష్టమంట. హ్మ్. ఏవండీ హ్మ్. ఒక పాట మనం వర్క్ చేద్దామండి డెఫినెట్‌గా అని చెప్పి ఓ పాట రాసాను 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో'. వావ్! 'హేషామ్ మ్యూజిక్, ఆనంద్ దేవరకొండ హీరో. కమింగా? సేమ్ కమింగ్ అండి. ఇప్పుడు వస్తది. నెక్స్ట్ వస్తది. సూపర్ సూపర్. సాంగ్ అది. అమ్మో! సో, హిట్ అట్లాగా కొడుతున్నావయితే. కలిసానండి రీసెంట్‌గా 'భరతకమ్మ' గారిని కలిసాను రీసెంట్‌గా. మన 'శైలేష్ కోలన్' గారిని కలిసాను. హ్మ్. వాళ్ళందరికీ అంటే నా ట్రాక్స్ తెలుసు గానీ నేనని తెలీదంట. మా డైరెక్టర్స్ అందరూ చూడండి సార్. యాహ్! కన్సిడర్ చేయండి. ఇది మీరు రాసారని మీ పాట చాలా ఎంజాయ్ ఉంటది. నా ప్లే లిస్ట్‌లో పాటండి. నేను కార్‌లో ఎళ్ళినప్పుడు అవన్నీ చెప్తున్నప్పుడు నేను పాజిటివ్‌గా, హ్యాపీగా ఫీల్ అవ్వాలా? అరే! నేను తెలియలేదా ఈళ్ళకని బాధగా ఫీల్ అవ్వాలో కూడా తెలీదు నాకొక్కోసారి. కానీ నిజంగానే ఇప్పుడు సురేష్ గారు ఇంకోటి గుర్తొచ్చింది మీరు మాట్లాడుతూ ఉంటే. మీ పాటలకి 'కోయిల', ఆ! 'చిలుక' ఆ! ఏంటండి ఇవి? అంటే బేసిక్‌గా ఆ మీటర్‌కి అవి ఫిట్ అయ్యండి అంతే. మీటర్ అంటే ఏంటి ఇంతకి? తానా తానా అని ఇస్తారు. మ్యూజిక్ తానా తానానా తానానా ఇలా ఇస్తారు. మనకు ట్యూన్ ఇచ్చేటప్పుడు. ఆ హుహుహు. మీటర్‌లో ఏదో ఒకటి ఫిల్ చేయాలి గదా! మనసా నువ్వంటే వస్తావా అలా కూడా రాసుకోవచ్చు. నాదేంటంటే అలా ఏది పడితే అది రాయొద్దని. నా విద్వత్తు ఎంతొచ్చింది, నాకేం చిలక తెలుసు అనేది ఓ పాయింట్ కాదు. రామ చిలక. నేను రాసిన పాట ఆడియన్‌కి వెళ్ళాలండి. నా మెయిన్ మోటో ఇదే. అది ఏ సినిమా అవ్వచ్చు, ఇండిపెండెంట్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. ఆడియన్ కోసమే అంటే జనరంజకంగా ఉండాలని కోరుకుంటాను పాటలు. యెస్. 100 మంది కాదు 1000 మంది వినాలి. అది మన 1000 టార్గెట్. మందేంటండి అది లక్షల కోట్లలో వింటున్నారు ఆ పాటలు. వింటున్నారు. ప్రతి ఒక్కళ్ళ ప్లే లిస్ట్‌లో ఒక ఫేవరెట్ ప్లే లిస్ట్‌లు అయిపోయాయి. మీ మీ ప్రైవేట్ ఆల్బమ్స్ అన్నీ గూడానా. అవునండి. అవును. కదా! అవును. సూపర్. అండ్ ఇంకొకటేంటంటే ఒక్క సినిమా ఇప్పుడు ఇప్పుడు నిజంగానే 'ఆనంద్ దేవరకొండ' గారి సాంగ్ గనక సూపర్ డూపర్ హిట్ అయితే ఇంకా ప్రతి ఒక్క డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దాంట్లో గూడా పడతారు మీరు. అదేనండి వెయిట్ చేస్తున్నాను. ఆ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి 100% వస్తుంది. యాహ్! కానీ ప్రతి లిరిక్స్ రైటర్‌కి కూడా ఉంటుంది గదా! నేను పలానా మ్యూజిక్ డైరెక్టర్‌తో వర్క్ అవును. చేయాలి. అంటే అవును. లైక్ 'డీఎస్‌పీ' గారు గాని, అవును. అవును. 'తమన్' అవును. గారు గాని, 'కార్తీక్' గారు గాని. అవును. సో, అలా ఏమైనా ఉన్నాయా అండి మీకు? అంటే డెఫినెట్‌గా ఉంటాయండి. ఇప్పుడు పెద్దవాళ్ళందరితోని వర్క్ చేస్తే అది చాలా గౌరవం కదండీ! ఇప్పుడు 'దేవి' గారితో గాని, 'తమన్' గారితో గాని ఇలా పెద్దవాళ్ళు ఎవరితో చేసినా కూడా అదొక గౌరవం. ఇంకా డైరెక్టర్లు ఉంటారు. 'రాజమౌళి' గారి దగ్గర నుంచి 'సందీప్ రెడ్డి వంగ' వరకు
వాళ్ళతో చేస్తే ఎంత హ్యాపీగా ఉంటదో అది మాటల్లో చెప్పలేమన్నమాట. సో, అందరితోని వర్క్ చేయాలనే ఉంటది. కాపోతే ఆపర్చునిటీ ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తా ఉంటాం. ఎందుకంటే నాకు పర్సనల్ పీఆర్ లేదు కాబట్టి, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను సందీప్ గారితో చేయాలని ఉంటది. సందీప్ గారి దగ్గరికి నేను ఎలా వెళ్ళగలుగుతా? నాకు పీఆర్ దానికి సంబంధించిన సెక్టార్ ఎలా ఉంటుందో నాకు ఎలా ఫంక్షన్ అవుతదో నాకు తెలీదు. అవును. సో, అట్లా. నా పాటల ద్వారా ఎంతవరకు రీచ్ అవుతదో అంతవరకు రీచ్ అవుతున్నానండి ప్రెజెంట్ అయితే. సో లేదు. 100% ఇక నెక్స్ట్ ఈ ఈ ఈ తర్వాత సార్ చూడండి దయచేసి ఆహ్, మా సురేష్ గారు ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇది చేశారో, సో, ఖచ్చితంగా ఆహ్, మంచి ఆపర్చునిటీస్ పెద్ద పెద్ద బ్యానర్స్‌లో రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. నిజమే అండి. మాకు అంటే ఆహ్, మీరన్న పాయింట్ 100% ఇప్పుడు ఒక ఇండివిడ్యువల్ ఆల్బమ్ అంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేకపోతే యూట్యూబర్స్ లేకపోతే ఒక చిన్న ఆర్టిస్టులతో చేసేవి 100 మిలియన్స్‌కి దగ్గర వరకు రీచ్ అవుతుంది అంటే, అవును. అదే ఒక 'ఎన్టీఆర్' గారు గానీ, యాహ్! 'సూర్య' గారు గానీ, ఇప్పుడు డెఫినిట్‌గా 'అల్లు అండి. ఇప్పుడు అర్జున్' గారు 'కోయిల' పాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెద్ద స్టార్‌తో చేసినా ఈ పాట 500 మిలియన్స్ ప్లస్ అయ్యేది. చూస్తూనే ఇప్పటికి 100 మిలియన్స్ ఇక్కడ ఉంది. అదే పెద్ద హీరోతో ఎవరితో చేసినా అది 500 ప్లస్సే ఉండేది. అవును. ఎందుకంటే వాళ్ళ మీద ఈగర్‌లీ వెయిట్ చేస్తారండి ఆడియన్స్. అటువంటి దాంట్లో మన లిరిక్, మన పోర్షన్ ఉంటే స్కేల్ బిగ్‌గా ఉంటదంతే. స్కేల్ బిగ్‌గా ఉంటది. యెస్. సో, నిజంగానే అది చాలా త్వరగా రావాలని కోరుకుంటున్నామండి. ఆహ్, ఐ థింక్ 2025 నుంచి అది టర్న్ అవుతదేమో చూద్దాం. యాహ్! వెయిట్ చేస్తున్నానండి. వెయిట్ చేద్దాం. యాహ్! బికాజ్ ఆల్‌మోస్ట్ 2007 ఇదయింది. అండ్ 2016కి అవును. ఆహ్, స్టార్టింగ్. కెరియర్ స్టార్ట్ అయింది. అవునండి. 7 నుంచి 6కొచ్చారు. అవును. ఈ 6 నుంచి 2005కి 5కొచ్చాను. వచ్చారు కాబట్టి, ఈ 5లో ఎలా టర్న్ అవుతదో వెయిట్ చూద్దాం. చేస్తున్నానండి. వెయిట్ చేద్దాం మనం యాహ్! గూడా. హోప్‌ఫుల్లీ. యెస్. సూపర్. అండ్ ఒక సాంగ్‌కి ప్రైవేట్ ఆల్బమ్స్ ఇన్ని చేశారు కదా! ఒక సాంగ్‌కి ఎలా చార్జ్ చేస్తారు మీరు? చార్జ్ చేస్తున్నానండి. స్టార్టింగ్‌లో 25 అలా తీసుకున్నాను. ఇప్పుడు అంటే హిట్ రేషియో బట్టే ఉంటదండి చార్జ్ అనేది. ఎప్పుడైనా ఎవరికైనా అంతే ఒక డైరెక్టర్ గాని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గాని హిట్ కూడా ఎందుకు కావాలంటే డబ్బులు పెంచడానికే కావాలి బేసిక్‌గా అవును. ఫ్రాంక్‌లీ. ఎందుకంటే ఎవరికైనా మనీ అనేది ఎసెన్షియల్ మ్యాటర్ కదా! సో, పాట తగ్గట్టు ఇప్పుడు బానే తీసుకుంటున్నానండి. వాటికి తగ్గట్టు ఇప్పుడు బానే బానే తీసుకున్నారు. తీసుకుంటున్నాను. సరే మరి బేబీకి ఎంత చార్జ్ చేశారో తెలుసుకోవచ్చా ఒక సాంగ్‌కి? అంటే నేను మే నేను ఎంతైతే మాట్లాడానో అంతే ఇచ్చారు. ఇచ్చారు. ప్లస్ ఏంటంటే అది రాసే క్రమంలో కొన్ని పాటలు వదిలేయాల్సొచ్చింది బయటవి. హ్మ్. అంటే ఆ సినిమాని బాగా విపరీతంగా ప్రేమించేసాం. అంటే అవి రాసేటప్పుడు ఇవి వేరే అడ్డంగా ఉండకూడదు కాబట్టి కొన్ని పాటలు వదిలేయాల్సొచ్చిందండి నేను. ఓకే. సో, నాకు ఆ రిగ్రెట్ అయితే ఏమి లేదు. ఆ ప్రొడక్ట్ నేను ఎక్కడి వరకు తీసుకెళ్తానన్న నమ్మకం కూడా నాకుంది. సో, చిన్నవి ఓకే. ఇగ్నోర్ చేయొచ్చు. సురేష్ గారు ఎప్పుడైనా మీ వరకు వచ్చి మిస్ అయినటువంటి ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? లేదా అంటే నా వరకు వస్తే మిస్ అవ్వదు. అబ్బా! ఇది ఏం కాన్ఫిడెంట్‌గా చెప్పారు. నా వరకు వచ్చిందంటే మిస్ అవ్వదు. మిస్ అవ్వదు. ఓకే. సో, మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏవైతే జర్నీ ఉందో హ్మ్. నిజంగానే ఒక వ్యక్తి సస్టైన్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. చాలా టఫ్ అండి. కదా! సో, ఒక్కసారి మీ జర్నీ ఆలోచించుకుంటే హ్మ్. ఈ రోజుటి వరకు సురేష్ గారు హ్మ్. మంచిగా కార్, హ్మ్. ఇల్లు, హ్మ్. సెటిల్డ్ ఫ్యామిలీ, హ్మ్. ప్రశాంతంగా స్ట్రెస్ లేకుండా కెరియర్ హ్మ్. నడుస్తుంది కదా! స్ట్రెస్ లేకుండా ఉండదండి. ఆ స్ట్రెస్ అనేది ఎప్పుడూ ఉంటది. ప్రతి సెగ్మెంట్‌లోను స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటది. ఇప్పుడు మనకొక 1,00,000 వచ్చిందనుకోండి, ఖర్చులు అలాగే ఉన్నాయి. మనం ఎప్పుడు ఎదుగుతున్నామంటే ఆ మీనింగ్ ఏంటంటే దాంతో పాటు తోకలాగా ఖర్చులు కూడా అలాగే వస్తాయి అవును. వెంట. మనకి 50 వస్తే 50 పోద్ది. 100 వస్తే 100 పోతది. 2 వస్తే 2 పోతది. సో, అదనమాట ఎక్స్‌పెన్సివ్ అయిపోతది ప్రతి దాంట్లో. సో, అదనమాట. సో, అందుకనే కొంచెం ఆ! ఆచితూచి వెళ్తున్నానండి. మనీ ఏమన్నా కొంచెం ఏమన్నా మిగిలితే మిగిల్చుకుంటాం. ఒకసారి పాట లేదనుకోండి, ఈ మనీ అందులో వాడుకుంటాం. పాట ఉందనుకోండి మళ్ళీ మిగిల్చుకుంటాం. కరెక్టే కదా! యాహ్! అంటే మాదేమో ఇప్పుడు మంత్లీ గవర్నమెంట్ జాబ్ కాదు. లేదా ఒక సస్టైన్ అవ్వడానికి ఒక వ్యాపారం కాదు. ఇంకోటి కాదు. కంటిన్యూగా 10-10 వెళ్ళి వర్క్ చేయడానికి. మాకు పాటలు ఉన్నప్పుడు రాసుకుంటాం. లేనప్పుడు ఉన్న వాటిల్ని గుర్తులుగా వేరే ఆటిలకి యూజ్ చేసుకుంటాం. ఓకే.